మరి అలాంటప్పుడు నాగేశ్వర్ గారు 3 తప్పులు చేసిరని నేను చెప్తా. ఫస్ట్ తప్పు, హియర్సేగా జరిగిన విషయాన్ని మూడో వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, ఈయన చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం అన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఫస్ట్ చెప్పడం తప్పు, ఏది ఆయన నేర్పిన జర్నలిజం పాఠాల ప్రకారమే. 2, ఆయన రిపోర్టింగ్ చేసిండా, ఎనాలిసిస్ చేసిండా, లేకపోతే ఏం చేసిండు అక్కడ? ఆయన విశ్లేషకుడుగా అక్కడ జరిగిన సంఘటన, జరగని సంఘటన, అది సత్యమా అసత్యమా అంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్కు. అంటే అది వాస్తవం కాదు, యథార్థం కాదు, నిజం కాదు. ఈయన విశ్లేషణ కూడా చేయలే, రిపోర్టింగ్ చేసిండు. జరగని సంఘటన రిపోర్టింగ్ చేసిండు అనుకొని ఈయన ఏం చేసిండు, నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. ఎందుకు ఉపసంహరించుకుంటున్నా అంటే, నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఉపసంహరించుకుంటున్నా అంటున్నారు. నాగేశ్వర్ సార్ శిష్యుడుగా నాగేశ్వర్ గారి సిచ్యువేషన్లో నేనుంటే, అవునండి నాకు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన విశ్వసనీయమైన సమాచారము నేను కట్టుబడి ఉంటున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పాలి ఒక నాగేశ్వర్ గారి స్థాయి వ్యక్తి. కానీ ఆయన ఉపసంహరించుకుంటున్నాడు. ఫస్ట్ చెప్పడం మొదటి తప్పు. 2, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతోటి నాదెండ్ల మనోహర్ గారు అడిగారు కాబట్టి ఉపసంహరించుకుంటున్నా అనడం రెండో తప్పు. ఒక మేధావి ఒక పబ్లిక్ లైఫ్లో ఒక కామెంట్ చేసినాక 2 తెలుగు రాష్ట్రాల్లో నీకు ఒక విశ్వసనీయత ఉందనుకున్నప్పుడు నీ సోర్స్ యొక్క ప్రామాణికత ఏంటి, నీ విశ్లేషణ యొక్క విశ్వసనీయత ఏంటి? అంటే నీకున్న విశ్వసనీయతనే నువ్వు అడ్డం పెట్టుకొని మార్కెట్లో ఉన్నవి. నువ్వేం సామాజిక సేవ చేయట్లే, నీ వృత్తి అది. నీకున్న నాలెడ్జిని, నీకున్న సమాచారాన్ని, నీకున్న మేధో సంపత్తి ద్వారా నువ్వు టీవీ ఛానళ్లలో విశ్లేషించడం ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు సామాజిక సేవ చేయట్లే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి నాగేశ్వర గారు. సెకండ్, మీరు మాట్లాడి విశ్లేషించిన తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఎవరి ఒత్తిడి మేరకు ఉపసంహరించుకున్నారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ, అభిమానము, ఆయన మా కొడుకు పెళ్లికో మా కూతురు పెళ్లికో ఇంటికి వచ్చిండు, నాకు మిత్రుడు అని అన్నప్పుడు అసలు నోరు జారడమే ఫస్ట్ తప్పు.